Hi students, welcome to my channel Math Chem Made Easy. మన ఛానల్లో పాస్ గ్యారెంటీ ఇన్ 20 డేస్ ప్రోగ్రామ్ చేశాం కదా. ఆ ప్రోగ్రామ్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఎగ్జామ్ పేపర్లో మన వీడియో నుంచి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది చూద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మనం అసలు ఎన్ని వీడియోస్ చేసామంటే 20 వీడియోస్ చేసాం. 8 వీడియోస్ ఏమో 8 మార్క్స్ క్వశ్చన్స్, 7 వీడియోస్ ఏమో 4 మార్క్స్ క్వశ్చన్స్, 5 వీడియోస్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చేసాం. యాక్చువల్గా ఒక వీడియో వచ్చేటప్పటికి 8 మార్క్స్ సంబంధించిన వీడియోస్ అయితే మ్యాక్సిమం 10 to 15 మినిట్స్ పెట్టింది. అంటే 8 into 15 అంటే ఇంచుమించుగా 120 అవర్స్ అంటే 2 అవర్స్ పెట్టింది. అలాగే 7 వీడియోస్ కూడా మహా అయితే 15 మినిట్స్ చొప్పున 7:15 అంటే ఇంచుమించుగా ఇది కూడా ఒక ఇక్కడలాగా చూసుకుంటే ఇది ఒక 2 అవర్స్, ఇది ఒక 1 అవర్ ఉంటుంది. మ్యాక్సిమం 5 అవర్స్కి సంబంధించిన వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. అయితే మన వీడియోస్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది చూద్దాం ఒకసారి. 60 మార్క్స్ పేపర్ కదా మనది. 60 మార్క్స్ పేపర్లో సెక్షన్ ఏలో 2 మార్క్స్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద గ్యాస్ డిఫ్యూజ్ ఫాస్టర్ అమాంగ్ N2, O2, CH4. అందులో అటామిక్ వెయిట్స్, మాలిక్యులర్ వెయిట్స్ రాసుకోవాలి. N2కి వెయిట్ 28, O2కి 32, CH4కి 16. లైటర్ గ్యాస్ డిఫ్యూజ్ ఫాస్టర్ అని రాసి మీథేన్ గ్యాస్ డిఫ్యూజ్ ఫాస్టర్ అని రాస్తే 2 మార్క్స్. ఇది మనం మన పేపర్లో మన వీడియోలో చెప్పుకున్నటువంటి క్వశ్చనే. సెక్షన్ ఏలో ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ప్రజెంట్ ఇన్ 540 grams ఆఫ్ గ్లూకోజ్. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వేయాలి. 540/180 3 moles వస్తుంది. ఇది కూడా మన వీడియోలో చెప్పినటువంటి క్వశ్చనే. ఇంటెన్సివ్, వాట్ ఆర్ ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. యాక్చువల్గా థర్మోడైనమిక్స్లో క్వశ్చన్ ఇది. మనం అయితే ఆ చాప్టర్ నుంచి 2 మార్క్స్ మనం కవర్ చేయలేదు. సో ఆ క్వశ్చన్ పక్కన పెట్టేస్తే, సిపి రిలేషన్ బిట్వీన్ సిపి అండ్ సివి. ఇది మనం యాక్చువల్గా 4 మార్క్స్ క్వశ్చన్లో డెరివేషన్ చెప్పాం. ఆ డెరివేషన్ యాస్టీజ్గా రాయాల్సిన ఇబ్బంది లేదు అంటే సిపి మైనస్ సివి R అని రాసిన సరిపోతుంది. ఇది ఒక 2 మార్క్స్ వచ్చింది. అలాగే నెక్స్ట్, హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, దాని ఎగ్జాంపుల్. రియాక్టెంట్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ ఇన్ సేమ్ ఫేజ్ ఈజ్ కాల్డ్ హెట్రోజీనియస్. డిఫరెంట్ ఫేజ్లో ఉంటే హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం అంటారు. ఎగ్జాంపుల్, CaCO3 గివ్స్ రైజ్ టు CaO + CO2 అని రాసి బ్రాకెట్లో స్టేట్స్ మెన్షన్ చేయాలి. CaCO3 అయితే సాలిడ్, CaO కూడా సాలిడే, CO2 అంటే గ్యాస్. సో ఇది 2 మార్క్స్ క్వశ్చన్ కూడా మనం చెప్పుకున్న వీడియో నుంచి వచ్చింది. అంటే ఆల్రెడీ ఇందా టిక్ పెట్టేసి ఉంటున్నాను కదా. ఓకే, 3A. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూస్తే కనుక హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం. ఓకే, 5th మొత్తం 4 క్వశ్చన్స్ వచ్చినాయి ఇప్పటికి. నెక్స్ట్, వై జిప్సమ్ ఈజ్ యాడెడ్ టు సిమెంట్ టు స్లో డౌన్ ద సెట్టింగ్ ప్రాసెస్ ఆఫ్ సిమెంట్ అని రాస్తే సరిపోతుంది. సో ఈ క్వశ్చన్ కూడా మన వీడియోలో నుంచే వచ్చింది. నెక్స్ట్, అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ యూజెస్ ఆఫ్ కాస్టిక్ సోడా. మనం మ్యానుఫ్యాక్చర్ సోపు, పేపరు, గ్లాసు, అలాగే ల్యాబొరేటరీ ఏజెంట్, పెట్రోలియం రిఫైనింగ్, వీటిలో ఎనీ 2 రాస్తే 2 మార్క్స్ వస్తాయి. ఇది కూడా మనం చెప్పిందే. నెక్స్ట్, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ డెఫినేషన్ మనకు తెలుసు. ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ బై సూటబుల్ మైక్రో ఆర్గానిజం డ్యూరింగ్ 5 days at 20 degrees centigrade in polluted water is called BOD అని రాస్తాం. ఇది కూడా మన వీడియోలోంచి వచ్చింది. ప్యాన్ అంటే ఏంటి, ఇది మనం చెప్పలేదు యాక్చువల్గా. పెరాక్సీ నైట్రేట్. అలాగే నెక్స్ట్, హౌ డూ యూ ప్రిపేర్ ఇథైల్ క్లోరైడ్ ఫ్రమ్ ఇథిలిన్. ఇది కూడా మనం వీడియోస్లో అయితే చెప్పలేదు, కానీ ఈజీగా ఉన్న క్వశ్చన్సే ఇచ్చారు. మనం యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకుని చెప్పాం కాబట్టి కొన్ని క్వశ్చన్స్ టఫ్నెస్ ఉన్న క్వశ్చన్స్ మనం టచ్ చేయడం జరగలేదు. సో అందులో ఓన్లీ 1, 2, 3, 4, 5, 6, 7 క్వశ్చన్స్ కవర్ అయినాయి. 7 2s are 14 మార్క్స్ అవుట్ ఆఫ్ 20. 20కి 14 మార్క్స్ మన వీడియోస్ నుంచి వచ్చినాయి. 4 మార్క్స్ చూస్తే కనుక PCl5 స్ట్రక్చర్. ఇది మనం చెప్పుకున్నటువంటి క్వశ్చనే. సెక్షన్ బిలో PCl5 స్ట్రక్చర్, ఇది మనం చెప్పిన క్వశ్చనే. అలాగే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, అది కూడా మనం చెప్పిన క్వశ్చనే. డెరివేషన్ ఆఫ్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా, అది కూడా మన క్వశ్చనే. ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా ప్రాబ్లం ఇచ్చారు, అది మన వీడియోలో కవర్ చేయలేదు. కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటే ఏంటి ఎగ్జాంపుల్ అడిగారు. చాలా మంది పిల్లలకి ఇక్కడే డౌట్ పడుతున్నారు. బ్రౌన్సెడ్ లోరీ యాసిడ్ బేస్ థియరీలో 4 points రాసేస్తే ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తాయి. ఎందుకంటే అందులో 4th పాయింట్లో కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటే ఏంటి ఎగ్జాంపుల్ ఉంది. అంత చిన్నగా రాస్తే మార్క్ వేస్తారు సార్ అంటున్నారు. ఖచ్చితంగా వేస్తారు. ద యాసిడ్ బేస్ పేర్ విచ్ ఈస్ డిఫర్ బై H+ ion ఈజ్ కాల్డ్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అని రాస్తే 2 మార్క్స్.
ఎగ్జాంపుల్ HCl ప్లస్ H2O గివ్స్ రైస్ టు H3O ప్లస్ ప్లస్ Cl మైనస్ అని రాసి యాసిడ్ అంటేనేమో HCl, బేస్ అంటే H2O, కాంజుగేట్ యాసిడ్ దగ్గరకు వచ్చేటప్పటికి H3O ప్లస్, కాంజుగేట్ బేస్ అంటే Cl మైనస్. అలా రాస్తే మార్కు ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తాయి. సో ఆ క్వశ్చన్ కూడా కౌంట్ చేయొచ్చు. హెవీ వాటర్, ఇది యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అయినప్పటికీ ఇది చాయిస్లో పోతుంది, ఇబ్బంది లేదు. బొరాక్స్ బీట్ టెస్ట్ కూడా మనం యాక్చువల్గా డైరెక్ట్గా చెప్పినటువంటి క్వశ్చనే. డిఫరెన్సెస్ బిట్వీన్ డైమండ్ అండ్ గ్రాఫైట్, ఇది కూడా చెప్పిన క్వశ్చనే. ఓవరాల్గా 6 క్వశ్చన్స్ కవర్ అయినాయి. 6 4 జా 24 అవుట్ ఆఫ్ 24. ఖచ్చితంగా 24 4 మార్క్స్ అలాగా తెచ్చుకోవచ్చు మన వీడియోస్ కనుక ప్రిపేర్ అయితే. ఎస్ఏ క్వశ్చన్స్ చూస్తే బోర్స్ అటామిక్ మోడల్ అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అడిగారు సెక్షన్ సిలో. అది మనం చెప్పుకున్నటువంటి ఫస్ట్ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ అది. సో అలాగే నెక్స్ట్ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ అడిగారు, అది కూడా మన వీడియోలో డైరెక్ట్గా చెప్పిన క్వశ్చనే. బెంజిన్ క్వశ్చన్, ఎసిడ్ నుంచి బెంజిన్ ఎలా తయారు చేస్తారు ప్రాపర్టీస్, ఇది కూడా మనం చెప్పుకున్న క్వశ్చనే. అంటే 3 క్వశ్చన్స్ ఇస్తారు, 2 రాయాలి. 3 క్వశ్చన్స్ మన వీడియోస్ నుంచి వచ్చినాయి. ఇక్కడైతే 8 క్వశ్చన్స్ ఇస్తారు, 6 రాయాలి. 6 మనకు సరిపోయినాయి ఎగ్జాక్ట్గా. ఇక్కడైతే 10 ఇస్తారు, 10 రాసేయాలి. 10లో 7 రాయగలరు. 8లో 6 రాయాలి, 6 రాసేస్తారు. ఇక్కడ 3లో 2 రాయాలి, 3 రాసేస్తారు. యాక్చువల్గా మన వీడియోస్ కనుక ఎవరైతే ఖచ్చితంగా ఫాలో అవుతారో వాళ్ళు. అంటే 16 అవుట్ ఆఫ్ 16. ఓవరాల్గా టోటల్ చేస్తే 16 + 24 40, 40 + 14 54 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. మన వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతారో ఆ ఫాలో అయిన అందరూ కూడా 54 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు అనమాట. అయితే కొంచెం టైం సరిపోకపోవడం వల్ల కొన్ని వీడియోస్ 2 మార్క్స్ వీడియోస్ అవి కూడా వెంటనే చివరికి వచ్చిన తర్వాత చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ వీడియోస్ అన్నీ కూడా ముందు నుంచి అప్డేట్లో ఉండి December 1st కల్లా మీ ముందు ఉంటాయి. సో దానికోసం మనం ప్రీ ప్లాన్డ్గా అంతా చేస్తాం కాబట్టి మీరు ఎవరో కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన పని అయితే లేదు. అయ్యో అన్నీ తెలిసినవి వచ్చినాయి నేను రాయలేకపోయినా అనుకోకర్లా. మళ్ళీ బెటర్మెంట్ ఎగ్జామ్ ఉందా, బెటర్మెంట్ ఎగ్జామ్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అలాగే ఎప్పుడే కొత్తగా మన వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అయ్యో అంతకుముందు నేను సరిగ్గా రాయలేదు, మార్క్స్ తక్కువ వచ్చినాయి, ముందుగా వీడియోస్ చూస్తే బాగుంది కదా అని అనిపించవచ్చు. అటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మీరు డిసప్పాయింట్ అవ్వకుండా బెటర్మెంట్లో మన వీడియోస్ ఫాలో అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకుంటారు అనుకుంటున్నాను. అలాగే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తుండండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.